నా వెనకాల జనాలు చూసారా? గుడ్ మార్నింగ్ గైస్. ప్రజెంట్ అయితే మేము మా ఇంటి దగ్గర ఉన్నా. ఎర్లీ మార్నింగ్ 9 అయింది. మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారు దుర్గా తల్లి. అనకాపల్లి అయితే బయలుదేరుతున్నాం. మా ఫ్రెండ్ ఇంకొని పిక్ చేసుకొని ఇప్పుడు బయలుదేరుతాం. మేమైతే ఎన్ఏడి సింహాచలం మీదుగా వేపగుంట పినగాడి రోడ్డు మీద వెళ్తున్నాం. సో ఆ రోడ్డు కూడా చూడొచ్చు, కొత్తగా వేశారు. మనమైతే అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాం. ఒక వీకెండ్ అలా చూసుకొని వచ్చానండి. సో ఇది గౌరీ పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అట. చాలా గ్రాండ్గా చేస్తారట ఇక్కడ సెలబ్రేషన్స్, అంటే ఫెస్టివల్ అంతా. అనకాపల్లి నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అమ్మవారి దర్శనం జరగడం. సో ఫ్రెండ్స్, అనకాపల్లి అయితే రీచ్ అయ్యాం. వెనకతలో దర్శనానికి కొంచెం టైం పడుతుందని సని. సో ఇదే నా మొదటి దర్శనం అమ్మవారిది నాకు తెలిసి. చాలా జనం ఎక్కువ ఉన్నారు. అమ్మవారి పాదాలకు నమస్కరించి మేము లోపలికైతే బయలుదేరాం. ఈ గుడి చరిత్ర గురించి మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ వెళ్ళాలి. చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. టైము 11:50కి వచ్చాం. చాలా రోజులు బట్టి వెళ్దాం అనుకుంటున్నా, బట్ అవ్వలేదు. సో ఈ రోజు అయితే కుదిరింది. ఎస్పెషల్లీ సండేస్ వస్తాయి. లోపలైతే చాలా క్రౌడ్ ఉన్నారు. సో ఈ గుడి ఆవరణ మొత్తం చాలా బాగుంది, ప్రశాంతంగా. అండ్ గుడి రెనోవేషన్ అయితే చేశారట, చూడొచ్చు. అనకాపల్లి అనగానే నూకాంబిక అమ్మవారే గుర్తుకొస్తారు. అండ్ అనకాపల్లి ఊరు చెరుకుకి మంచి ఫేమస్ అట, కానీ మంచి పవర్ఫుల్ అండి ఇక్కడ అమ్మవారు. సో అలా లోపలికి వెళ్ళేసరికి గుడి అయితే నాకు బాగా నచ్చింది. సో చూడొచ్చు. కాసేపట్లో మీరు అమ్మవారిని చూస్తారు, చూడొచ్చు. వీడియో తీయొచ్చు తీయకూడదు తెలియదు, కానీ చాలామంది అయితే తీశారు. సో అందుకే నేను ఒక క్లిప్ తీసా. దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం అయితే ఇట్లా కంప్లీట్ అయింది. ఒక 1 అవర్ టైం పట్టింది. 11:59 నిమిషం బాగుంది, కానీ ఏదో కొంచెం కడుపు తేడా కొట్టింది. ఎందుకని అంటే ఇది కూడా నాకు తెలియదు మరి ఏటైంది. మేబీ స్వీట్ ఫ్లేవర్ ఎక్కువైంది అనుకుంటా. సో నాకైతే నచ్చలేదు. సో దర్శనం అయితే అయిపోయింది. మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నాం. చాలా బాగుంది. ఇక్కడ నూకాలమ్మ తల్లి ఫెస్టివల్ అవుతుంది అనకాపల్లి. అది నేషనల్ ఫెస్టివల్ గా మొన్న రీసెంట్ గా డిక్లేర్ చేశారు. చాలా బాగుంది దర్శనం. మీరు కానీ వస్తే 100 రూపీస్కి వెళ్ళిపోండి, లేదా 50. ఇంకా 1 అవర్లో అయిపోతుంది. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే అనకాపల్లి రోడ్లో ఉన్నా. సో ఇక్కడ రాజులమ్మ బిర్యానీ బాగా ఫేమస్ అట. మేబీ అదే అనుకుంటా, బాగా కనబడుతుంది కదా. సో చాలా క్రౌడ్ ఉన్నారు. రాజులమ్మ బిర్యానీ ఇదే. సో వీళ్ళందరూ ఆ బిర్యానీ కోసం వెయిట్ చేస్తారు. చాలా టైం పట్టచ్చు, చాలా జనం ఉంది అనుకో. చాలా జనం ఎక్కువ ఉన్నారు. లేదు మరి టైం పట్టేస్తుంది. సో లోపల జనం ఉన్నారు, చాలా టైం పడుతుంది అట. ఇంకొకసారి వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. మినిమం 2 అవర్స్. రాజులమ్మ బిర్యానీ గుర్తుపెట్టుకోండి. ఫుడ్ క్లబ్
మంచి నాన్ వెజ్ మీల్స్ తిందామని పెందుకు దగ్గరలో ఉన్న ఫుడ్ క్లబ్కి వచ్చాం. సో అక్కడ నుంచి మన తుమ్మలపాలెం అనకాపల్లి నుంచి ఇక్కడికి వచ్చాం. అక్కడైతే ఖాళీ లేదు. యాక్చువల్ గా ఫుడ్ మామూలుగా అయితే ఇక్కడ తీసుకొస్తారు. అక్కడ ఫుడ్ చూడండి. అవును, బయటికి రా, నవ్వుతున్నారు. అది కూడా అది స్పెషల్ డే. దాని పక్కన ఉన్న సెలబ్రేషన్స్ కి అయితే వెళ్ళాం. సో ఒక డ్రాగన్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ లాలీపాప్ బిర్యానీ అయితే చెప్పాం. సో చికెన్ దమ్ బిర్యానీ కన్నా నాకు ఈ డ్రాగన్ చికెన్ చాలా బాగా నచ్చింది. మీరు కానీ సెలబ్రేషన్ రెస్టారెంట్కి వెళ్తే ఈ డ్రాగన్ చికెన్ అయితే చెప్పండి, చాలా బాగుంది. సో యాక్చువల్గా అమ్మవారి వీడియో ఫుల్ లెంత్ ఎక్కువ తీద్దాం అనుకున్నాను, బట్ అనుకోలేదు. అంటే బ్లాగ్ ఒక 10 minutes పైన పెడదామని. సో ఇది కూడా యాడ్ చేస్తాను అందుకే. సో ఫుడ్ అయితే వేరే పెడదాం అనుకున్నాను, కానీ మరి ఇంకా అమ్మవారి క్లిప్ తక్కువే ఉంది కాబట్టి సో ఇది కూడా యాడ్ చేయడం వల్ల కొంచెం లెంతీగా ఉంటుంది. అది కూడా మీకు ఫుడ్ కూడా అంటే మనది ఎలాగో ఛానల్ ఎక్కువ ఫుడ్ వీడియోస్ పెడతాం కాబట్టి ఇది కూడా యాడ్ చేస్తాను. లాలీపాప్ బిర్యానీ అయితే బాగుంది, దమ్ నాకు అంతే అనిపించలేదు. యాక్చువల్గా తుంపాల విలేజ్లో రాజులమ్మ బిర్యానీ తిందామనేసి వెళ్ళి మేము చివరికి పెందులతో ఎందుకంటే తుంపాల విలేజ్లో రాజులమ్మ బిర్యానీ బాగా ఫేమస్. అండ్ ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్తే అది తప్పకుండా ఒక లాగ్ తీస్తాను. అండ్ ఈ సెలబ్రేషన్ రెస్టారెంట్లో ఇంకొక నచ్చింది ఈ లాలీపాప్ బిర్యానీ. సో పీసెస్ కూడా బాగున్నాయి. ఒక వీకెండ్ అలా చూసుకొని వెళ్ళి ఒక చిన్న ట్రిప్ వేసినట్టు కూడా ఉంటుందనేసి మేమైతే అలా వెళ్ళాము. నా నుంచి మీకు ఒక చిన్న సజెషన్, నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవుతే సో ఫుడ్ కొంచెం తినండి, ఏదైనా మీరు తక్కువ తినండి. అది తిన్నాక 30 minutes అవుతా వాటర్ తప్పకుండా తాగండి. సో ఇంకా అరగకపోతే బటర్ మిల్క్ లేదా ఏదో ఒకటి చేసుకొని ఆ ఫుడ్ అరిగే వరకు నడవండి, గెంతంది పరిగెత్తండి. సో ఏదో ఒకటి చేయండి, కానీ ఫుడ్ మట్టుకు అరగొట్టండి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాయి. సో నేనైతే ఫుడ్ తక్కువే తింటాను. ఆ రోజు మార్నింగ్ ఏం తినకపోవడం, అదేవిధంగా మధ్యాహ్నం 3:30 అయ్యేసరికి కొంచెం ఆకలి వేసి తిన్నదానికన్నా ఇంకొంచెం ఎక్కువ తిన్నాను. మరీ అంత మసాలా లేకుండా బాగుంది. సో మీరు కానీ వస్తే సెలబ్రేషన్ ఒక ట్రై చేయండి. నాకు లాలీపాప్ బిర్యానీ బాగా నచ్చింది. నాకు అన్నిటికన్నా ఇది బాగా నచ్చింది. రైతా ఎక్సలెంట్, సూపర్. రైతా భలే. నువ్వు తిన్నావా నువ్వు? నేనే తినేసాను, ఇది తాగేస్తున్నాను. ఇంకోటి చెప్తావు. రైతా పక్కకి తాగండి. ఇది మన వీడియో నచ్చితే లైక్ చేసి రైతా కాదు కానీ అరగంట తర్వాత వాటర్ తాగండి. కామెంట్ చేయడం మట్టుకు చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు.